తాడీ ఫెస్టివల్ పేరుతోటి గీతా వృత్తిని దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన విధానంతో రామ్దేవరావు చేపట్టినటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిన్న బాగులింగంపల్లిలో అన్ని గౌడ సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కార్పొరేట్ వ్యవస్థల యొక్క దోపిడీని అరికడతాం, గీతా వృత్తిని కాపాడుకుందామనేటువంటి నినాదంతో నిన్న అందరం కూడా మాట్లాడి మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి దానికి మద్దతు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ ఉపాధ్యక్షులు బూర నరసయ్య గౌడ్ గారు వాళ్ళు ఈరోజు స్పందించడం జరిగింది. అదే మేము ఏదో కులానికి మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి బీరు వైన్లాగానే ఆ బారాన్ రెస్టారెంట్లో కళ్ళును కూడా ప్రవేశపెడతాము అనే ఆలోచన విధానంతో గౌడులకు మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఆ విధంగా పాల్గొనడం జరిగింది. కానీ దీన్ని మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘాల గురించి పోరాటం చేస్తున్న నిర్వీరంగా పోరాటం చేస్తున్నటువంటి మన సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోన్ బాలరాజు గౌడ్, అదేవిధంగా అంబాల నారాయణ, మన ఐలి వెంకన్న గౌడ్, అదేవిధంగా ప్రభాకర్ గారు, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్, అదేవిధంగా ఒట్టిపూటి రామారావు, అదేవిధంగా సత్యం, దాదాపు అన్ని సంఘాలు నిన్న వచ్చేసేసి ఈ గీతా వృత్తి జోలికి ఎవరొచ్చినా, ఈ కార్పొరేట్ శక్తులు దీని మీద కన్నేసినా వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసి వెంటనే విరమించుకోవాలని చెప్పడంతో మరి నిన్న సాయంత్రమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగే పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా వాళ్ళు కూడా మరి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కూడా స్పందించి మేము ఇప్పటి నుంచి మేము గౌడ్లకు సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా, గీతావృత్తి గురించి తీసుకున్నా, ఇక నుంచి గౌడ సంఘాల యొక్క ఆలోచన విధానం వరకే మేము ముందుకెళ్తామని చెప్పేసి రేపు 24 నాడు జరగబోయేటటువంటి తాడీ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించినందుకు ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మొదటి నుంచి గౌడ్లకు ఐకాన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో కాదు, తెలంగాణ సాధికం కోసం మరి పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ మరి దీని మీద స్పందించడం, గౌడ సంఘాలకు వాళ్ళు పెద్దపీట వేయడం, మరి మిమ్మల్ని కలుపుకొని పోతామని చెప్పడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఇది గౌడ సమన్వయ కమిటీ యొక్క ఘన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి గౌడ్ల మీద ఏ ఒక్క మరి కార్పొరేట్ శక్తులు కానీ మరి ఇంకెవరైనా మరి ఈ వృత్తి పట్ల మరి అసభ్యంగా మాట్లాడినా, వృత్తిని అగౌరవపరిచినా, వృత్తిని ఏ విధంగా అయినా కబ్జేయాలని చూసినా కానీ ఎవరికి కూడా ఈరోజు మరి రామ్దేవరావుకు ఏ విధంగా అయితే హెచ్చరిక చేశామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని సంఘాలతోటి కూడా మరి గౌడ వృత్తిని కాపాడుకుంటాం. ఇప్పటికైనా మా ప్రజాప్రతినిధులు, మా గౌడ సంఘాల నాయకులు దాని మీద స్పందించినందుకు చాలా శుభపరిణామం అని ఇది గొప్ప విజయంగా మేము భావిస్తూ వారందరికీ కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి బూర నరసయ్య గౌడ్ గారికి మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున, అదేవిధంగా గౌడ సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని మరి మరొక రూపంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసేసి ఈ విధి విధానాలు కూడా మాట్లాడతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.